ఈరోజు వైవి సుబ్బారెడ్డి గారు టీడీడీ చైర్మన్ ఎక్స్ ఇప్పుడు రాజ్యసభకు పోతున్నాడు. సిగ్గుండా అసలు మాట్లాడడానికి. నువ్వు రాజ్యసభకు ఏ అర్హతతో పోతున్నావు? రాష్ట్రానికి రాజధాని కట్టలేము అని చెప్తున్నాడు. సొంత బాబాయ్ జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ రాష్ట్రానికి రాజధాని కట్టే పరిస్థితులు లేము, కట్టలేము, హైదరాబాదే 10 సంవత్సరాలు రాజధాని ఉండాలని కోరుకుంటున్నాను చెప్తే హాస్యాస్పదంగా ఉంది. ఇలాంటి వాళ్ళకి ప్రజలు ఓట్లేసారా? 151 సీట్లు ఇచ్చారా? 23 మంది ఎంపీలు ఇచ్చారా? అసలు సిగ్గుండా ఆ మాట మాట్లాడడానికి. అతను ఓటమి భయంతో ఫ్రస్ట్రేషన్ ఉన్నాడా, లేకపోతే జగన్ జే బ్రాండ్ ఏమైనా వేసాడు అర్థం కావట్లా. రాష్ట్రానికి రాజధాని కట్టే పరిస్థితులు లేవు కాబట్టి హైదరాబాద్ 10 సంవత్సరాలు రాజధాని ఉంటే బాగుండు, వైజాగ్ని రాజధాని చేసే వరకు కావాలని కోరుకుంటున్నాడు. వీళ్ళు హైదరాబాద్ సర్వనాశనం చేయాలని చూస్తారు. వైజాగ్ అయిపోయింది, సర్వనాశనం చేస్తాడు. ఇప్పుడు హైదరాబాద్కు పోయి రాజధాని కావాలంట. అడగమని చెప్పండి, రేవంత్ రెడ్డి తరుముకుంటాడు. దాంతో కొడతారు కూడా రేవంత్ రెడ్డి. అడగమని చెప్పండి, తెలంగాణకి వెళ్ళి రాజధాని మాకు కావాలనేసి మాట్లాడడం కాదు. మీ చేత పరిపాలన చేతరాదు ఒప్పుకోండి. దీనిపైన ఖచ్చితంగా చెప్తున్నాం. ప్రజలు చూస్తున్నారు, మీకు తగిన బుద్ధి ఇంకొక 2 నెలలు చెప్తున్నారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా, దిక్కు లేకుండా, రాష్ట్ర అధోగతి చేసి సిగ్గు లేకుండా రాజ్యసభకు పోతూ హైదరాబాద్ రాజధాని కావాలంటారా? హైదరాబాద్ దోచుకోవాలని చూస్తున్నారా? ఖచ్చితంగా చెప్తున్నాం. రాష్ట్ర ప్రజలు అన్నీ చూస్తున్నారు. దీనికి తగిన మూల్యం చెల్లించి తప్పదని వైవి సుబ్బారెడ్డి గారిని హెచ్చరిస్తున్నాం.